సార్ అన్ని వెహికల్ కూడా పెట్టించారు సార్. ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. ఆరోగ్యం పాడద్దు, డ్రగ్స్ తో స్నేహం చేయొద్దు, డ్రగ్స్ తో ఆట జీవితంతో వేట, డ్రగ్స్ తో ఆట, డ్రగ్స్ తో ఆట, డ్రగ్స్ ఒక ముప్పు ముప్పు, డ్రగ్స్ ఒక ముప్పు, డ్రగ్స్ విడవాలి. మరోసారి సార్ వచ్చేంతసేపు మళ్ళొకసారి స్లోగన్స్ ఇవ్వగలరని కోరుకుంటున్నాను. డ్రగ్స్ వ్యసనం జీవితం నాశనం, డ్రగ్స్ వ్యసనం, డ్రగ్స్ వ్యసనం, డ్రగ్ అబ్యూస్. మనం ఇప్పుడు ప్లెడ్జ్ చెప్పుకుందాం. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై పోరాటంలో క్రియాశీలస్వామిని అవుతానని, డ్రగ్స్ వాడడం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి నాతో పాటు అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల పోలీసులకు డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ.
అది ఈడుంది అట్లా పోదా ఇక. మనం డ్రగ్స్ అగేన్స్ట్ మనం సిరిసిల్లలో మనం అందరు డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఉన్నాము. అది నాకు మీ నుండి మాట రావాలి. ఎందుకంటే ఇప్పుడు యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్. మన కంట్రీకి మన స్టేట్ది మీరే ఫ్యూచర్. ఇప్పుడు గాంజా లేకపోతే ఏమైనా మత్తు పదార్థం ఏమైనా డ్రగ్స్ ఉంటే మనకి మంచి కాదు. నేను చాలా ఉదాహరణ చూశాను. అంటే ఇప్పుడు సిరిసిల్లలో, రుద్రంగిలో లేకపోతే వెమ్లవాడలో ఏమేమి ఉదాహరణ చూశాను అంటే వాళ్ళ సొంత ఇంటిలో దొంగతనం చేసి అది గాంజా కోసం డబ్బులు దొంగతనం చేసి గాంజా కొన్నారు. రీసెంట్గా ఒక అబ్బాయి అంటే గాంజా దొరకకపోతే సూసైడ్ చేశారు. అది కూడా మన జిల్లాలో జరిగింది. ఐ థింక్ 4-5 months బ్యాక్, 5 or 6 months బ్యాక్. ఇట్లయినా చాలా ఉదాహరణలు ఉన్నాయి. గాంజా అంటే ఎవరికి మంచి లేదు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ తాగిన వాళ్ళ ఉంటే మీ టీచర్కి, వాళ్ళ మదర్కి, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి, వాళ్ళని సంజాయించాలి. మన పోలీస్ వాళ్ళకి చెప్పాలి, మనం కౌన్సిలింగ్ చేస్తాము. బట్ గాంజాకి మీరు ఒక వార్ లాగా మన జిల్లాలో మనం చేస్తాము. దానికి నాకు మీ అందరి నుండి సపోర్ట్ కావాలి. సపోర్ట్ చేస్తారా? పక్కా? సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇది గాంజా అంటే చాలా కూల్, మీరు ఇది గాంజా తాగితే, ఇది మత్తు పదార్థం తీసుకుంటే మీకు చాలా మంచిగా ఫీల్ అవుతుంది. అదే 1 time 2 time తర్వాత మీ ఆరోగ్యం లోపల నుండి మొత్తం పోతుంది, మీకు తెలియదు. మీరు ఏంటి అంటే అది మంచి ఫీల్ అవుతుంది, నేను మంచిగా పడుకుంటున్నాను, లోపల మొత్తం పోతుంది, లోపల ఏముండదు. ఒక 2 సంవత్సరాల తర్వాత మీరు బ్లడ్ టెస్ట్ చేస్తే, బాడీ టెస్ట్ చేస్తే లోపల మొత్తం ఆగిపోతుంది, లంగ్స్ ఉండదు, ఏం చేయడానికి ఉండదు. ఇప్పుడు మీరు అందరు స్టూడెంట్స్, పిల్లలు, మీకు ఫ్యూచర్ ఉంటుంది, మీరు కెరియర్ పైన ఫోకస్ చేయాలి. సో దయచేసి మీ కెరియర్ పైన ఫోకస్ చేయండి. ఇది లవ్ అఫేర్ లేకపోతే ఏమైనా ఉంటే ఇది తర్వాత చాలా టైం ఉంటుంది మీ లైఫ్లో. అది ఇప్పుడు ఒక గట్టిగా యాక్ట్ ఉంటుంది, పాక్సో యాక్ట్, చాలామంది పిల్లలకి తెలియదు అది. సో మీరు దయచేసి ఫస్ట్ మీ కెరియర్ పైన, మీ కెరియర్ ఏమైనా ఉండొచ్చు, స్పోర్ట్స్ ఉండొచ్చు, స్టడీస్ ఉండొచ్చు, దానిపైన ఫోకస్ చేయండి. ఇట్లయినా విషయంతో దూరం ఉండాలి. సో ఒక ప్లెజ్ ఉంటుంది. ఇప్పుడు ఇది డిఓ గారు, DW గారు ఒక ప్లెజ్ చెప్తారు. మీరు అందరు ఇట్లా చేసి నాకు ప్రమాణం ఇవ్వాలి దట్ సార్ నేను గాంజాతో దూరం ఉంటాను, నాకు తెలిసిపోతే కూడా నేను దూరం ఉంటాను, ఎవరు కాకుండా వాళ్ళకి కూడా సంజాయిస్తాను. చేస్తారా?